సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో చూసినట్టయితే టాప్ రేంజ్లో ఉన్న రెండు మొబైల్స్ని కంపేర్ అయితే చూసి సో ఫైనల్గా గేమింగ్ కోసం ఏది బెటర్గా ఉంటుంది అండ్ కెమెరా కోసం ఏది బెటర్గా ఉంటుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను క్లారిటీగా అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ముందుగా యొక్క రెండు మొబైల్స్ చూసినట్టయితే మనకు రీసెంట్గానే లాంచ్ చేసిన సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A52 5G అండ్ ఇంకో మొబైల్ చూసినట్టయితే మనకు వన్ ప్లస్లో చాలా హల్చల్ చేసిన వన్ ప్లస్ నార్డ్ 2 అనమాట. ఇవి రెండు మనకు 5G మొబైల్సే, కాకపోతే ప్రైస్ డిఫరెన్స్ మాత్రం మనకు ఇక్కడ 6,000 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ మనకు సామ్సంగ్ గెలాక్సీ A52 5G ఏదైతే ఉందో, అంటే A52s 5G అయితే ఉందో, దీనికి మనకు 6GB RAM 128GB స్టోరేజ్తో వచ్చేసి ఎగ్జాక్ట్గా 35,999 రూపీస్కి లాంచ్ చేయడం అయితే జరిగింది. అట్ ది సేమ్ టైం మనకు వన్ ప్లస్ నార్డ్ 2 అదే 6GB RAMతో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో 27,999 రూపీస్ అయితే ఉందన్నమాట. అండ్ అక్కడ చూసినట్టయితే మనకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో బేస్ వేరియంట్ అయితే దొరకడం లేదు. డైరెక్ట్గా 8GB 128GB వచ్చేసి 30,000 రూపీస్ అయితే ఉంది. ఇంచుమించు మనకు 6,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. కాకపోతే కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏది ఎక్కువ మొబైల్ ప్రైస్ ఉంటే అదే బాగా ఉంటుందని. అలా అయితే మీరు అసలు కల్లో కూడా ఊహించుకోవద్దండి. ఎందుకంటే మనకు ఎంత పెద్ద చెట్టు అయినా సరే పిచ్చి చెట్టు ఉంటే మనకు ఏమీ పనికైతే రాదనమాట, ఒక నీడనివ్వడం తప్ప. సో ఈ రకంగా కొంచెం ఆలోచించండి. మనకు కేవలం ప్రైస్ మాత్రం ఎక్కువ పెడితే మంచి మొబైల్ వస్తుందని మీ యొక్క ఆలోచన ఏమైనా మీ బ్రెయిన్లో ఉంటే ముందుగా యొక్క ఆలోచన అనేది కంప్లీట్గా అయితే డిలీట్ చేయండి. అండ్ ఈ రోజు ఈ వీడియోలో చూసినట్టయితే బెస్ట్ వర్త్ ఫర్ మొబైల్ ఏది, అట్ ది సేమ్ టైం మంచి కెమెరా కావాలనుకునే వాళ్ళకి ఏ మొబైల్ బాగా ఉంటుంది, మంచి బ్యాటరీ బ్యాకప్ రావాలనుకునే వాళ్ళకి ఏ మొబైల్ బాగా ఉంటుంది, అండ్ అలాగే ఓవరాల్గా గేమింగ్ పర్ఫార్మెన్స్ ఏ మొబైల్లో బాగా ఉంటుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రెండ్, దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 50 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను, దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం వీటి యొక్క డిజైన్స్ అయితే గమనించండి. డిజైన్ పరంగా ఏ మొబైల్కి మనకు నెగిటివ్ ఇష్యూ అయితే లేదు. రెండు వచ్చేసి మనకు చాలా అద్భుతమైన డిజైన్తో రావడం అయితే జరిగిందనమాట. డిజైన్ పరంగా ఈ మొబైల్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవడానికి అయితే ఏమీ ఉండదు. రెండు వచ్చేసి డిజైన్స్ మాత్రం మీకు చాలా సూపర్గా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ రెండు చూసినట్టయితే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తాయి. అండ్ రెండు చూసినట్టయితే మీకు వన్ ప్లస్ నార్డ్ 2 64 మెగాపిక్సెల్తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. హౌవెవర్ సామ్సంగ్ గెలాక్సీ A52s ఏదైతే ఉందో అదే 64 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. కొన్ని వేరియేషన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ముందుగా డిజైన్ పరంగా చూసినట్టయితే రెండు వచ్చేసి చాలా అద్భుతమైన డిజైన్తో అయితే వచ్చాయి. డిజైన్ పరంగా ఈ యొక్క మొబైల్స్కి ఏమీ పేరు పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అండ్ ముందుగా మనం వీటి యొక్క డైమెన్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. డైమెన్షన్స్ అంటే మనకు ఏది లైట్ వెయిట్గా ఉంటుంది, ఏది స్లిమ్గా ఉంటుంది, సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ A52s 5G ఏదైతే ఉందో మీకు 8.4mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ 189 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్గా మీకు ప్లాస్టిక్ బాడీతో రావడం అయితే జరుగుతుంది. హౌవెవర్ వన్ ప్లస్ నార్డ్ 2 చూసినట్టయితే మీకు 8.3mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. ఇది కూడా 189 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ముఖ్యంగా రెండు వచ్చేసి చాలా స్లిమ్ మొబైల్స్, రెండు వచ్చేసి చాలా లైట్ వెయిట్ మొబైల్స్ అనమాట. మీకు రెండు వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండ్ అట్ ది సేమ్ టైం స్లిమ్ కూడా ఉంటాయి కాబట్టి పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కాకపోతే మీకు సామ్సంగ్ A52s ఏదైతే ఉందో దీనికి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. హౌవెవర్ వన్ ప్లస్ చూసినట్టయితే మీకు గ్లాస్ బాడీతో అయితే వస్తుంది. సో ప్రీమియంగా కనిపించినట్టయితే డెఫినెట్గా మనకు వన్ ప్లస్ నార్డ్ 2 అంటే వన్ ప్లస్ నార్డ్ 2 ఏదైతే ఉందో మీకు సామ్సంగ్ గెలాక్సీ A52s కంటే కొంచెం బెటర్గా అయితే కనిపిస్తుంది అనమాట, గ్లాస్ బాడీతో వచ్చింది కాబట్టి. అండ్ ఇంకోటి చూసినట్టయితే ఈ యొక్క వన్ ప్లస్ నార్డ్ 2 5G ఏదైతే ఉందో దీంట్లో మీకు 7 5G బ్యాండ్స్ అయితే ఇచ్చారు. సామ్సంగ్ గెలాక్సీ A52 5G ఏదైతే ఎస్ మోడల్ ఉందో దీంట్లో మీకు ఏకంగా 12 5G బ్యాండ్స్ అయితే ఇచ్చారనమాట. రెండిట్లో మీకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. రెండిట్లో మనకు మోర్ దాన్ 5 5G బ్యాండ్స్ ఇచ్చారు కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా 5G పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఇంకోటి అడ్వాంటేజ్ చూసినట్టయితే ఇక్కడ సామ్సంగ్లో కంప్లీట్గా మీకు IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వచ్చింది. హౌవెవర్ ఈ యొక్క వన్ ప్లస్ నార్డ్ 2 చూసినట్టయితే ఎటువంటి వాటర్ రెసిస్టెంట్ అయితే రాలేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక యూనిక్ ఫీచర్ అనమాట సామ్సంగ్లో చూసినట్టయితే. సో ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ కావడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే SD కార్డ్ సపోర్ట్ కోసం మనకు వన్ ప్లస్ నార్డ్లో ఆప్షన్ అయితే లేదు. హౌవెవర్ మీరు ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ A52s ఏదైతే ఉందో దీంట్లో మీరు SD కార్డ్ వేసుకుని మీ యొక్క స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చు అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్ మనకు ఇక్కడ సామ్సంగ్లో అయితే కనిపిస్తుంది. అండ్ ముందుగా మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ A52s 5G ఏదైతే ఉందో మీకు 6.5 inch వచ్చిన ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 130 Hz రిఫ్రెష్ రేట్, అప్ టు 800 nits స్పీక్ బ్రైట్నెస్ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వన్ ప్లస్ నార్డ్ 2 చూసినట్టయితే 6.43 inch వచ్చిన ఫుల్ HD+ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, దీనికి కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. రెండు డిస్ప్లేస్ వచ్చేసి మనకు చాలా టాప్ రేంజ్ మొబైల్స్. కాకపోతే ఏదో ఒకటి తీసుకున్నా అంటే ఫస్ట్ ప్లేస్లో మనకు సామ్సంగ్ వస్తుంది, ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో వన్ ప్లస్ వస్తుంది అనమాట. సెకండ్ ప్లేస్లో వన్ ప్లస్ ఎందుకు వస్తుందంటే దీంట్లో మీకు 90 Hz
రిఫ్రెష్ రేట్ మాత్రమే ఇచ్చారు. అక్కడ సామ్సంగ్లో చూసినట్టయితే 120 హర్ట్స్ అయితే ఇచ్చారు. సో దీనికంటే ఇంకా కొంచెం బెటర్మెంట్ స్మూత్గా అయితే ఉంటుందన్నమాట. మేజర్గా యొక్క 120 హర్ట్స్ 90 హెర్ట్స్ అనేది మనం గేమింగ్ ఆడేటప్పుడు స్లైడింగ్ స్క్రోలింగ్ చేసేటప్పుడు కొంచెం బెటర్మెంట్గా అయితే ఉంటుందన్నమాట టు కంపేర్ విత్ OnePlus Nord 2. అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ రోజు రేపట్లో చూసినట్టయితే కెమెరాస్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మెయిన్ ప్రిఫరెన్స్గా అయితే మారిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మ్యాక్సిమం అక్కడ ఒక మొబైల్ తీసుకుంటే ఒక ర్యామ్ అడుగుతున్నారు, ఆ తర్వాత కెమెరా అయితే అడుగుతున్నారు. ముందుగా నేను శాంసంగ్ గురించి అయితే చెప్తాను. శాంసంగ్లో మీకు బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్తో వచ్చిన మెయిన్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అండ్ 5MP మ్యాక్రో 5MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్తో వచ్చిన పంచువల్ కెమెరాతో అయితే వస్తుందన్నమాట. OnePlus Nord 2లో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX766 సెన్సర్తో అయితే వస్తుంది. అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అండ్ 2MP మ్యాక్రో అనమాట. దీని కూడా ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఈ యొక్క సెల్ఫీ కెమెరా యూజ్ చేయడం అయితే జరిగింది. రెండిట్లో మీరు 4K to 30 అలాగే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు రికార్డింగ్ చేయొచ్చు. రెండిట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ఇది కేవలం బ్యాక్ సైడ్ కెమెరాస్కి మాత్రమే, ఫ్రంట్ సైడ్ కెమెరాకి అయితే ఉండదు. ఫ్రంట్ సైడ్ కెమెరాకి మనకు 32 మెగాపిక్సెల్ OnePlusలో ఏదైతే ఉందో దీంట్లో మాత్రమే మీకు EIS సపోర్ట్ అయితే ఉంటుంది. శాంసంగ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్కి మీకు ఎటువంటి EIS సపోర్ట్ అయితే ఉండదు అనమాట. మీరు మేజర్గా ఒక స్టేబుల్ కోసం మంచి కెమెరా కావాలనిపిస్తే OnePlus అనేది బాగా ఉంటుంది. లేదు కొంచెం బెటర్ క్వాలిటీ అవుట్పుట్ రావాలనిపిస్తే మాత్రం డెఫినెట్గా శాంసంగ్ అనేది మనకు బాగా ఉంటుంది. హౌవెవర్ నా యొక్క ఒపీనియన్ చెప్పాలనిపిస్తే రెండు మనకు కెమెరా కోసం చాలా అద్భుతమైన మొబైల్స్. కాకపోతే ఏదో ఒకటి ఫస్ట్ ప్లేస్లో వస్తుందంటే డెఫినెట్గా శాంసంగ్ అనేది చెప్పుకోవచ్చు. శాంసంగ్ దీనికంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అట్ ది సేమ్ టైం మనకు బెటర్ క్వాలిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది టు కంపేర్ విత్ OnePlus Nord 2 5Gతో. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం మెయిన్ వీటి యొక్క ప్రాసెస్ గురించి మాట్లాడుకోవాలి. మనకు శాంసంగ్లో చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు 6 nanometer టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్. OnePlusలో చూసినట్టయితే మీకు Dimensity 1200 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మీకు 6 nanometer టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. మరి రెండిట్లో అంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్న ప్రాసెసర్ ఏదైనా అంటే డెఫినెట్గా మనకు Dimensity 1200 5G అనేది మనకు స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 870 ఆ యొక్క ప్రాసెసర్కి అయితే ఈక్వల్గా ఉంటుంది. మీరు గేమింగ్ ఇలా హార్డ్ కోర్ ఎడిటింగ్ ఇలా చేసే వాళ్ళకైతే డెఫినెట్గా మనకు OnePlus అయితే చాలా బాగా ఉంటుంది టు కంపేర్ విత్ శాంసంగ్తో కంపేర్ చేసి. మీరు మేజర్గా మీ యొక్క ఫోకస్ మొత్తం గేమింగ్ అయితే డెఫినెట్గా OnePlus Nord 2 తీసుకోండి. లేదు నేను పెద్దగా ఆడను ఎక్కువ కెమెరా కోసం ప్రిఫర్ చేసేవాడిని అయితే డెఫినెట్గా అక్కడ మనకు శాంసంగ్ కూడా బాగానే వస్తుంది. కాకపోతే కొంచెం మీడియం సెట్టింగ్స్లో గేమింగ్ ఆడితే శాంసంగ్ కూడా మీకు బాగానే వస్తుంది. కాకపోతే గేమింగ్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ మాత్రం ఇక్కడ OnePlus Nord 2 అనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రెండు చూసినట్టయితే మీకు అవుట్ బాక్స్ Android 11తో వస్తాయి. దీని యొక్క ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే అంటే వీటి యొక్క స్కిన్స్ ఏవైతే ఉన్నాయో మనకు OnePlus వచ్చేసి Oxygen UIతో వస్తాయి. ఇక్కడ మనకు One UIతో శాంసంగ్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ Adreno ఏదైతే మనకు అంటే దీని యొక్క GPU ఏదైతే ఉందో Adreno 642L వచ్చేసి మనకు శాంసంగ్కి వస్తాయి. Mali G77 వచ్చేసి మనకు OnePlus Nord 2కి అయితే వస్తుంది. మీకు మేజర్గా పర్ఫార్మెన్స్ కోసం ఎవరైనా కావాలనిపిస్తే OnePlus Nord 2 అయితే చాలా బాగా ఉంటుందన్నమాట. మీకు గేమింగ్ కోసం కానివ్వండి, ఎడిటింగ్ కోసం కానివ్వండి, కొంచెం హార్డ్గా మొబైల్ యూజ్ చేసే వాళ్ళకు OnePlus Nord 2 అయితే బాగా ఉంటుంది. లేదు ఎక్కువ కెమెరా కోసం కావాలనిపిస్తే మాత్రం డెఫినెట్గా శాంసంగ్ అయితే వెళ్ళిపోవడం మంచిది. అండ్ రెండిట్లో చూసుకున్నట్టయితే మీకు 6GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. అలాగే 8GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. కాకపోతే ఎక్స్ట్రాగా మనకు OnePlusలో 12GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. హౌవెవర్ శాంసంగ్లో చూసినట్టయితే 12GB RAM మోడల్ అయితే ఏమీ తీసుకొని రాలేదన్నమాట. హౌవెవర్ ఈ రోజు అట్లీస్ట్ అన్న మనకు 6GB RAM ఉండాలి కాబట్టి రెండిట్లో 6GB RAM ఇచ్చారు. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ రెండిట్లో చూసినట్టయితే ఇక్కడ SD కార్డ్ స్లాట్ మనకు OnePlusలో అయితే ఉండదు. హౌవెవర్ శాంసంగ్లో చూసినట్టయితే మీకు మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఫైనల్గా మనం వీటి యొక్క బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. రెండిట్లో వచ్చేసి మీకు 4500 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈజీగా మీకు 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఫుల్ డే వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఇక్కడ 25 hours వాచింగ్ శాంసంగ్లో ఇస్తే 65 hours వాచింగ్ OnePlusలో అయితే ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ బ్యాటరీ వాచింగ్ పరంగా చూసినట్టయితే OnePlus అయితే విన్ అవుతుంది. అరౌండ్ మీకు 30 minutes లోపే కంప్లీట్గా మొబైల్ ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. హౌవెవర్ మనకు 25 watts ఇచ్చిన శాంసంగ్ ఏదైతే ఉందో అరౌండ్ మనకు 1.5 hour వరకు దీనికి మ్యాక్సిమం టైం అయితే తీసుకుంటుంది అనమాట. అండ్ రెండింటికి మీకు Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. కాకపోతే ఇక అడిషనల్ ఫీచర్ వచ్చేసి 3.5mm జాక్ శాంసంగ్ అయితే ఇచ్చారు. హౌవెవర్ మనకి ఇక్కడ OnePlusలో 3.5mm జాక్ అయితే ఉండదు. ఇదొక నెగిటివ్ ఇష్యూ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క OnePlus మొబైల్కి. అండ్ ఫైనల్గా మనం వీటి యొక్క ప్రైసెస్ గురించి మాట్లాడినట్టయితే మనకు OnePlus 6GB 128GBతో 28,000 అయితే ఉంది. హౌవెవర్ అది ఇప్పుడు మనకు దొరకడం అయితే లేదు. 8GB 128GB 30,000 ఉంది. అండ్ అక్కడ మనకు 6GB 128GB వచ్చేసి మనకు 36,000 రూపీస్ అయితే ఉందన్నమాట. మనకు ఇంచుమించు చూసినట్టయితే 6,000 నుంచి 7,000 రూపీస్ వరకు డిఫరెన్స్ అయితే ఉంది. మీకు మేజర్గా మంచి కెమెరా కావాలి, వాటర్ ప్రూఫ్ మొబైల్ కావాలి, ఎక్కువ 5G బ్యాండ్స్ ఉండాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా శాంసంగ్ జోలికి అయితే వెళ్ళండి. లేదు నాకు బెటర్ బడ్జెట్ మొబైల్ కావాలి, నాకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా OnePlus అయితే తీసుకోండి. మీకు గేమింగ్ కోసం కూడా OnePlus అయితే చాలా బాగా ఉంటుంది శాంసంగ్తో కంపేర్ చేసి చూసినట్టు
చూసుకున్నట్టయితే. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదాను ఫ్రెండ్స్ ఈ యొక్క కంపారిజన్ వీడియో. లేదు మీకు ఇంకా డౌట్స్ క్లారిఫై కాలేదనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇదాను ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.